అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ దశమగ్రహం, ఒక కామెడీ కథ. శ్రీలక్ష్మి చెల్లెలి పెళ్ళికి వెళ్ళారు శ్రీలక్ష్మి, బ్రహ్మానందం. శ్రీలక్ష్మి వెంటనే వెళ్ళి పెళ్లి పనుల్లో పడిపోయింది. బ్రహ్మానందం మరో రకమైన పనిలో పడ్డాడు. పెళ్లికి కొన్న చీరలు, నగలు దగ్గర నుంచి కూరలో ఆకుల వరకు సమస్తం ఎన్నెన్ని కొన్నారో, ఎంత కొన్నారో కనుక్కుంటూ పుస్తకంలోకి ఎక్కిచ్చేస్తున్నాడు బ్రహ్మానందం. ఆఖరికి చాకలి మంగళ్ళ కట్నాలను కూడా వదలలేదు అతను. ఎంత మంచి అల్లుడు, అన్ని వివరంగా కనుక్కుని లెక్కలు రాస్తున్నాడు. ఎక్కడ ఏవి మిస్ కాకుండా, మాట తేడాలు రాకుండా ముందు చూపుతో రాస్తున్నాడు సుమా అని కొందరు మెచ్చుకున్నారు అతన్ని. ఇతడొక చాదస్తమ్మగుళ్ళ ఉన్నాడే. అరటి ఆకుల్లో కూడా కొస ముక్కలెన్ని అని లెక్కేస్తున్నాడు చూడు అన్నవాళ్ళు ఉన్నారు. అయినా ఎవ్వరిని ఏమీ పట్టించుకోకుండా తన పరిశోధనా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేశాడు బ్రహ్మానందం. అతన్ని చూసి అంతా ఎక్కడ నవ్విపోతారోనని శ్రీలక్ష్మికి కంగారుగా ఉంది. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో ఏమిటో అని మామగారు కాంతారావుకు భయంగా ఉంది. అసలు ఇదంతా ఎందుకో ఏమిటో తెలియక బావమరిదికి అనంత్కి పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. పెళ్ళయింది. పెళ్లి కూతురుని అత్తవారింటికి సాగనంపారు. బంధువులంతా ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. పందిట్లో మామగారు బాకీల లెక్కలేస్తూ కూర్చుంటే గదిలో బ్రహ్మానందం ఖర్చు లెక్కలు రాస్తూ కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ అంకాలమ్మ శివాలన్నట్టు ఇప్పుడు ఈ లెక్కలు కూడా ఏమిటండి, పడుకోండి అని ఆవులిస్తూ అంది శ్రీలక్ష్మి. ఇది లెక్కల గొడవ కాదు, డబ్బుల గోల. ఇహ నిద్ర ఎలా పడుతుంది చెప్పు అన్నాడు. అంటే ఏమిటంటారు? లెక్కలు పూర్తి అవ్వచ్చాయి. ఒక్క నిమిషం. అమ్మయ్య, పూర్తయింది. మీ నాన్న నీ పెళ్ళి కన్నా మీ చెల్లెలి పెళ్ళి ఘనంగా చేశారు. కట్నం ఎక్కువ ఇచ్చారు. భోజనాల్లో కూడా కూర, ఒక పచ్చడి, అప్పడం ఎక్స్ట్రా వేశారు. చీరలు 2 ఎక్కువ కొన్నారు. మన పెళ్లిలో కుట్టుడాకుల్లో భోజనాలు వడ్డించారా? ఇప్పుడేమో అరిటాకులు వేశారు. వాటిల్లో కొస ముక్కలే ఎక్కువ తెలుసా? ఓవా, ఎందుకొచ్చిన పోలికలండి ఇవి? ఎవరని వింటే నవ్విపోతారు. నవ్వించిన సినిమాకే కాసుల వర్షం కురుస్తుందే పిచ్చిదానా అంటూ లేచి పందిట్లోని మామగారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మానందం. రావోయ్ అల్లుడు, ఇంకా పడుకోలేదా? కాంతారావు అడిగారు. మీరు ఆ సంగతి తేల్చి చెప్పేస్తే సంతోషంగా వెళ్ళి పడుకుంటాను. మీకు 2 కూతుళ్ళు సమానమా కాదా అది తేల్చండి చాలు. సమానమేనయ్యా, ఇద్దరూ నా చెరో కన్నును. నీకెందుకు వచ్చిందా సందేహం? బ్రతికించారు. మరి అటువంటప్పుడు ఇద్దరికి సమానంగా ఖర్చు పెట్టాలి కదా. అప్పటి ఖర్చు అప్పటిదే, ఇప్పటి ఖర్చు ఇప్పటిదే. ఆ రేట్లకే ఇప్పుడు రమ్మంటే రావు కదా. రాకపోతే తగ్గించుకోవాలి. ఇలాంటి తిరకాసులు మన దగ్గర కుదరవు. మా పెళ్లిలో కన్నా మీ చిన్నమ్మాయి పెళ్లికి అన్ని రకాలుగాను కలిపి మొత్తం 18,000 ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ డిఫరెన్స్ సొమ్మేదో ఇచ్చేస్తే వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోతాను. మ్రాన్ పడిపోయారు ఆయన. కంగారు లేదు, రేపు ఇవ్వండి. గుడ్ నైట్. లోపలికి వెళ్ళి జరిగిందంతా భార్యకి చెప్పేసరికి ఆవిడ అదిరిపోయింది. మా నాన్న అసలే అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడండి. మీరు ఇలా బాధించడం భావ్యం కాదు. నిండా మునిగినోడికి సలేమిట పైగా అంతా మీరు మంచివాళ్ళని, బుద్ధిమంతులని అనుకుంటుంటే మీరు ఇలా అడగటం ఏం బాగోలేదండి. ఓహో, అదొక చిక్కుందా? సరే, 20% డిస్కౌంట్ ఇస్తాను. 14,400 ఇచ్చేయమను. తల పట్టుకుంది శ్రీలక్ష్మి. మర్నాటి ఉదయమే బావమరిది అనంత్ బ్రహ్మానందాన్ని లేపాడు. బావగారు, త్వరగా లేచి రెడీ అవ్వండి, అకౌంట్స్ చూసుకుందాం. అలాగటోయ్, నువ్వు చాలా బుద్ధిమంతుడు పోయి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందనుకో. 10 అంకెలు లెక్కబెట్టు, అది పూర్తయ్యే లోపల వచ్చి వాళ్తాను. మరి 10 నిమిషాలకి బావమరుదులు ఇద్దరూ కూడా చెరో కుర్చీలో చెరో పుస్తకం పట్టుకొని కూర్చున్నారు. నీ లెక్క ప్రకారం నాకెంత ఇవ్వాలో తేల్చి చెప్పు బామరిదే. మీరే మాకు ఒక 5,200 ఇవ్వాలి బావగారు. కడప బాంబు మీద పడ్డట్టుగా అదిరిపడ్డాడు బ్రహ్మానందం. నేను నీకివ్వటం ఏమిటి? ఇది ఎక్కడ బిల్డప్పు? నా చెవిలో పూల చెట్లు ఏమన్నా కనిపిస్తున్నాయా ఏంటి? వివరణ అడిగితే చెప్తాను కదా బావగారు, అలా చెమటలు కక్కుతారు ఎందుకు? అలాగా నాయనా, చెప్పు. చెప్పబోయి చెప్పు, ఏం చెప్తావో చెప్పు.
5 ఏళ్ల క్రితం మీకు ఇచ్చిన కట్నము చేసిన పెళ్లి ఖర్చులకి బ్యాంకు వడ్డీ ప్రకారం లెక్కగట్టి ఇప్పటి ఖర్చు తీసేస్తే మీరే తిరిగి ఇవ్వాల్సి వచ్చారు బావగారు. మీరు పెద్ద మనిషి కనుక వెంటనే ఆ సొమ్ము ఇచ్చేస్తే చిన్న చితక బాకీల్ని తీర్చేస్తాం. ఆహా, ఆ పప్పులు మన దగ్గర ఉడకబోయి బామ్మరిది, లెక్కలే వడ్డీలు కావు. అరే, ఎలా కాకుండా పోతాయండి? నేను చెప్తున్నాను గనక పోతాయి అంతే. సరే, నువ్వు మరీ బతిమాలుతున్నావు గనక ఒక 40% డిస్కౌంట్ ఇస్తాను, మిగతా త్వరగా ఇచ్చేయండి. నా దగ్గర వేషాలు వేయాలని చూడకండి మరి. సర్కస్ జంతువులను ఆడించినట్టు ఆడించేస్తాను. ఏమనుకుంటున్నారో. అది కాదు బావగారు, ఇంకేం చెప్పొద్దు. తిన్నగా వెళ్ళి మీ నాన్నకి చెప్పు, నా స్టైలే వేరు, గుర్తుంచుకో. ఇవ్వకపోతే నా విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. దట్స్ ఆల్. స్టైల్గా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు బ్రహ్మానందం. మరి కాసేపటికి మామగారు వచ్చారు. అయ్యా, నా పరిస్థితి నీకు తెలియందేముంది అల్లుడు, పోనీ ఒక 2000 ఇస్తాను. అమ్మో, అంత డిస్కౌంటా? దివాళా తీసేయను. సారీ, నేను ఇవ్వలేనండి. నువ్వు మంచివాడివి, అన్నీ తెలిసినవాడివి, అంతకు మించి తోగలేను బాబు. ఏమిటో మరీ మొహమాడబెట్టేస్తున్నారు కనుక 4000 ఇవ్వండి, ఎలాగో సర్దేసుకుంటాను. ఇంకేం మాట్లాడలేక నిస్సహాయంగా చూశారు. డబ్బు సమకూరగానే అలా అన్నారు, బాగుంది, ఓ 3 నెలల టైం తీసుకోండి. భారంగా అడుగులేస్తూ ఆయన వెళ్ళగానే శ్రీలక్ష్మి అంది, మీరు ఇంత డబ్బు మనిషిగా మారతారని కల్లో కూడా అనుకోలేదు. ఏమిటి, ఊరికే 4000 వచ్చి ఒళ్ళో పడితే చేయదా? నా తెలివితేటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవే నువ్వు. ఇక మా నాన్న ఉత్తరం రాశారండి. బాకీ డబ్బు ఒక 1 నెల రోజుల్లో పంపిస్తానన్నారు. ఎల్లుండి మా చెల్లెల్ని కాపురానికి పంపిస్తున్నారట, మనల్ని రమ్మని రాశారు. నేను రాను, ఆఫీసులో సచ్చి అంత పనుంది, కావలిస్తే నువ్వు వెళ్ళు. కాపురం పెట్టాక ఏకంగా మా చెల్లెలింటికి వెళ్ళి వస్తాలేండి. హఠాత్తుగా బ్రహ్మానందం మొహంలో ఫీలింగ్స్ మారిపోయినాయి. కొత్త కాపురం కదా, సారెలు సామాన్లు పెడతారు కదా. సంశయిస్తూనే తలాడించింది. మరి అలా చెప్పవే, నేను సెలవు పెట్టి వస్తాను. ఇంచక్కా ఇద్దరం కలిసి మీ చెల్లెలు కాపురం చూసొద్దాం. అదేమిటి, ఆఫీసులో పని ఉందన్నారుగా? ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆఫీస్ గురించి మనకు కలిసి వచ్చేది పోగొట్టుకుంటామా ఏమిటి? అయోమయంగా చూసింది ఆమె. చిద్విలాసంగా నవ్వాడు బ్రహ్మానందం. ఇద్దరు ఊరికెళ్ళారు. శ్రీలక్ష్మి చెల్లెల కాపురం బాగుండాలని ఆశీర్వదించారు. ఆ పిమ్మట కాగితం కలం తీసుకుని కూర్చున్నాడు బ్రహ్మానందం. ఇవన్నీ ఎందుకు అన్నయ్య గారు? తోడల్లుడు అడిగాడు. నీకు అర్థం కాదులే, దీన్ని రీసెర్చ్ అంటారు. ఇంటికి తిరిగొస్తూనే మామగారికి ఉత్తరం రాశాడు. తనకు పెట్టిన సామాన్ల లిస్టు, తోడల్లుడికి పెట్టిన సామాన్ల లిస్టు జత చేసి రెండిటికి ఉన్న తేడా 2000 దాన్ని పాత బాకీ 4000 వెంటనే పంపించేయమని కోరాడు. సంగతి విని నుదురు కొట్టుకుంది శ్రీలక్ష్మి. మీ వరసేం బాగోలేదు, పెళ్ళే 5 ఏళ్ళైనా ఇంకా మామగారిని అంచుకు తింటానంటారేమిటండి కర్మ. ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలే. అసలే కామేశ్వరి కూపీ లాగుతుంది అని నేను భయపడుతుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు. ఆఖరికి కొంప మీదకి ఏం ఉపద్రవం వచ్చి పడుతుందో ఏమిటో. ఎవరా కామేశ్వరి? ఏమిటి ఆవిడ కథ? నాకు కూడా చెప్పవే, కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ప్రక్క వీధిలోని తెల్లమేడలో ఉంటుంది ఆవిడ. స్త్రీ చైతన్య సంఘం సెక్రటరీలేండి. మీ గురించి ఆవిడకి ఎవరో ఏదో చెప్పారట. కట్నం దగ్గర నుంచి అన్ని వివరాలు ఆరా తీస్తోంది. ఇప్పుడు ఈ సంగతి తెలిసిందనుకో, అమ్మో, పొరపాటును కూడా నువ్వు నోరు జారకే. ఏమీ చెప్పొద్దు. ఆవిడ మన సంగతులు తెలుసుకుని పేపర్ వాళ్ళకు ఉప్పందిస్తే, వాళ్ళు బాక్స్ కట్టి ప్రచురిస్తే నా ప్రెస్టేజ్ గంగలో కలిసిపోద్దే. ఆఫీసులో నవ్వుల పాలవుతానే, పోలీస్ కేసు కూడా అవుద్దే. తెలుసండి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. అన్నీ తెలిసి నీ పతి దేవుణ్ణి ఇలా క్షోభకు గురి చేయటం ఏమి న్యాయం? ఇదేనా పతివ్రతా ధర్మం? నాకు తెలిసిన ధర్మం ఇదే. అయ్యో, ఇప్పుడు ఎలారా దేవుడా? అంతా ఉత్తుత్తి నాటకమని మా నాన్నకి రాసేయండి. ఏంటి చూస్తూ ఎలా రాయనే? 1 2 6000. పోనీ ఓ పంచేయి. శ్రీలు, జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని వసూలు చేసేసుకున్నాక ఇంకెప్పుడు ఇలాంటి డిమాండ్స్ చేయను. చేస్తే నీ ఎడంకాలు చెప్పుతో కొట్టు, సరేనా? ఆమె ఏమీ మాట్లాడలా. అవుననలేదు, కాదనలేదు. అతడి వంక అదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది. జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు బ్రహ్మానందం. మరి 2 రోజులకి అనంత్ వచ్చాడు. బ్రహ్మానందం ఆఫీస్ నుంచి రాగానే ఎదురెళ్ళి, నమస్కారం బావగారు,
ఇదిగో మీ డబ్బు అని పూల పొట్ల మధ్య నోట్ల కట్టలుంచి అందించాడు అనంత్. 4 వైపులకి భయంగా చూసి గబుక్కున పొట్లాన్ని తీసుకున్నాడు. మొత్తం 6,000 లెక్క పెట్టుకోండి బావగారు. నోట్ల కట్ట మీద చెయ్యి వేయబోయి ఎందుకో జంకి పొట్లం కట్టేశాడు. శ్రీలు, మీ తమ్ముడికి నాకు ఫస్ట్ క్లాస్ అయిన ఫిల్టర్ కాఫీ పట్టరా. ఏమైనా మీ నాన్న చాలా పెద్ద మనిషోయ్. అవును బావగారు, అందుకనే మా నాన్నగారికి షష్టిపూర్తి చేద్దాం అనుకుంటున్నాం. చేయండోయ్, చాలా మంచి ఆలోచన. కాఫీలు తెచ్చిస్తూ మా చెల్లెలు షష్టిపూర్తికి 10,000 ఖర్చు పెట్టి మా అమ్మ నాన్నలకి పట్టుబట్టలు ఉంగరాలు కొంటుందటండి. అన్నిటా వాళ్లతో పోటీ పడ్డవాళ్ళం, ఇందులో మాత్రం ఎందుకు వెనకంజ వేస్తాం, అందుకని మేము 10,000 ఖర్చు పెడతామని చెప్పేశానండి అంది శ్రీలక్ష్మి. ఏమిటి 10,000? అమ్మో! మూతి కాలిన పిల్లిలా గంతులేశాడు బ్రహ్మానందం. పెద్దల్లుడు గనక అవసరమైతే కొంత ఖర్చు కూడా భరిస్తారని మీ మాటగా చెప్పానండి. అమ్మోయ్ నాయనోయ్, నీ వాగ్దానాలకో నమస్కారం తల్లోయ్. అలా ఇదైపోతారేమిటండి? రావాల్సినవి పీకల మీద కూర్చుని వసూలు చేసి పెట్టాల్సి వచ్చినప్పుడు పిసినాడితనం చూపుతారేమిటండి? బ్రహ్మానందం ది గ్రేట్ జూనియర్ ఆఫీసరా మజాకానా మరి? బావగారు ఇంకా ఎక్కువ ఇద్దామనుకుంటున్నారేమో అక్క. అమ్మో రెచ్చిపోకండి బాబోయ్, కాస్త తగ్గండి. ఆకాశం మీద నుంచి నేల మీదకి రండే నాయనా బామ్మరిది. బుద్ధి గడ్డి తిని ఏదేదో రాశాను. నీ డబ్బు నేను తిరిగి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళి నాయనోయ్. షష్టి పూర్తి ఖర్చులు అవి నా నెత్తిన రుద్దద్దు తండ్రోయ్. అలా జావగారిపోతారేమిటండి? మనకెంత అవమానం, ఎంత ఇన్సల్టు, ఎంత అది ఎంత ఇది. అవన్నీ భరిస్తాను కానీ శ్రీలు, ఇది భరించలేను. అత్యాశకు పోయాను, బుద్ధి వచ్చింది, లెంపలేసుకుంటున్నాను కదా, ఇంక వదిలేయండి. చెంపలు గట్టిగా వాయించేసుకున్నాడు బ్రహ్మానందం. పడి పడి నవ్వారు శ్రీలక్ష్మి అనంతు. ఆ నవ్వులేమిటే, నేను పిచ్చి మాలోకంలాగా అనిపిస్తున్నానా? షష్ఠి పూర్తి లేదు, ఖర్చు లేదండి, మీకు బుద్ధి చెప్పడానికి నాటకం ఆడాం అంతే అంది శ్రీలక్ష్మి. భలేగా బుద్ధి చెప్పారు. ఇంకెప్పుడు పరాయి సొమ్ముకి అర్రులు చాచను, ఆశపడను. నువ్వు పడొద్దొరై బామ్మర్ది. అది ఇప్పుడు మా బావగారు అనిపించారు. అంటే ఇంతవరకు కాదా? ఇంతవరకు మా నాన్నగారి నెత్తికెక్కిన దశమగ్రహం మీరు. అదండి కథ. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక 17 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ప్రచురించబడింది. నిజంగా అల్లుళ్ళు అనేవాళ్ళు ఇలా మావగారింటి మీద పడి ప్రతి దానికి లెక్కలేసుకుని నా పెళ్ళికి ఎంత అయింది, ఆ అమ్మాయి పెళ్ళికి ఎంత అయింది, నా ఖర్చు బ్యాలెన్స్ నాకు ఇవ్వండి, ఇలా అడగటం కొంచెం ఎట్లయినా విచిత్రంగానే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే అలాంటి అల్లుడు అనమాట అతను. కానీ ఆ అల్లుడికి సరైన బుద్ధి చెప్పారు ఆ బావమరిది అను భార్య ఇద్దరు కలిసి. ఏదేమైనా కథ సుఖాంతం అయింది. నేను మీతో అంటే ఈ కథ కూడా నేను ఎలా చదివానంటే నా దగ్గర నుంచి ఎలా ఉంది మీకు ఆ కథ, మీకు బాగా ఏమన్నా నవ్వు ఏమన్నా తెప్పించిందా, లేకపోతే సరిగా చదవలేకపోయానా? ఈ అభిప్రాయాలతో మీరు నన్ను కొంచెం ఆనందపరిచినా కొంచెం తిట్టినా కూడా దాంట్లో రాయటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.